రాయలసీమలో ఉన్న బలిజీలు కూడా ఇటుకొస్తారు. బలిజీలు కూడా ఇటు వస్తే అక్కడ రెడ్లని నిలబెట్టగలిగినటువంటి శక్తి బలిజీలు నిలబడతారు. వాస్తవంగా ఇప్పటిదాకా బలిజీలు రెడ్లతో కలిసి సాగుతున్నారు, విడిపోవట్లేదు అక్కడ. కాబట్టి బలిజీలు కనుక అట్లాగా ఇటుకు వస్తే అక్కడ రెడ్లకి టగ్ ఆఫ్ వార్ అవుతుంది. అది ఒక సోషల్ ఇంజనీరింగ్ పవన్ కళ్యాణ్ చేసి ఆ ప్రయత్నం ఇప్పుడు ఇక్కడ అందులో భాగంగా పవన్ కళ్యాణ్ని ఒక 2 ఏళ్ళు, ఈయన ఒక 2 ఏళ్ళు ఇస్తారేమో సీఎం. నారా లోకేష్ గారు ఈ 5 ఏళ్లలో ఆయన చాలా మంగళగిరి నియోజకవర్గం గురించి కష్టపడ్డారు. పార్టీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక యువగలం పాదయాత్ర లాంటిదో, లేదంటే ఒక రెడ్ డైరీ అని ఒకటి చూపించి అధికారులను భయపెట్టినా, లేదంటే వీళ్ళని పెట్టినా ఒక వార్నింగ్ ఇవ్వడాలు ఎంతవరకు కలిసి వచ్చినాయి అనుకోవాలి ఇవన్నీ? అంటే తెలుగుదేశం పార్టీ సుస్థ చేతనావస్థలో ఉన్నటువంటి సందర్భంలో పార్టీని లేపింది మొట్టమొదట లోకేష్. ఎందుకంటే మనం అప్పుడు కూడా మాట్లాడుకున్నాం, ఆయన పాదయాత్రకి ముందు తెలుగుదేశం పార్టీకి ఒక నైరాశ్యం ఏంటంటే, ఒకటి 151 స్థానాల్లో అవతల గెలుపు, రెండోది అసలు ఇక సమీప భవిష్యత్తే లేదన్నటువంటి ఫీలింగ్ రావటం. ఎందుకని? పంచాయతీలు దారుణమైన ఓటమి, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థలన్నీ భారీగా, అందులో 75కి 74 గెలవటం, అట్లాగే మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా. అవన్నిటిని చూసినటువంటి ఫీలింగ్తో అసలేంటి మన పరిస్థితి అని తెలుగుదేశం నాయకులు భయపడి